హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మా పెద్ద కోడలైతే పురిటికి వెళ్ళింది కదండి, పుట్టింటికి. అక్కడికైతే మేము అందరం బయలుదేరి వెళ్తున్నామండి. పాలకొల్లు అయితే వచ్చేసాము. ఇదిగోండి, మమ్మల్ని చూడగానే మా ఈంకుడు గారు, నేను నర్సాపురం వెళ్ళి మీకు ఏం కావాలో చెప్పండి అమ్మంటే పీతలు కావాలన్నారు అందరూ. పీతలు తేవడానికైతే నర్సాపురం బయలుదేరిపోయారండి అన్నయ్య. నర్సాపురంలో అయితే తాజాగా దొరుకుతాయండి, ఎందుకంటే సముద్రం అక్కడే కదా ఉంటుంది. పీతలు కానీ సముద్రం చేపలు కావాలన్నా నర్సాపురం వెళ్తే చాలా తాజా తాజా చేపలు కానీ తాజా పీతలు కానీ కావాలి అంటే కంపల్సరీగా వెళ్ళాలండి సముద్రం దగ్గరికి. అక్కడ అప్పటికప్పుడు పెట్టిన అలా దొరుకుతాయి. ఇవ్వండి, కొనేసారైనా కొనేసి క్లీన్ అయితే చేపించేస్తున్నారు. సీనియర్ కదా, ఆమె చాలా స్పీడ్గా చేసేస్తున్నారు పీతలు. అదే మనం ఇంటికాడ చేయాలంటే చాలా టైం పట్టుద్ది కదా. ఈవిడ ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ మనం శుభ్రంగా కడగాలండి వాటిని, అప్పుడే క్లీన్ బాగా అవుతాయి. ఇప్పుడైతే దానికి కావాల్సిన పదార్థాలు చూపించేస్తాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, గరం మసాలా, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, వంకాయలు, ఒక 80 గ్రాములు చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టేద్దాం. తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు చిటపెట్లాడింది కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేద్దాం. చేపల కూర కానీ పీతల కూర కానీ చికెన్ అయినా సరేనండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే దాని రుచే వేరుగా ఉంటుంది. పచ్చిమిరపకాయల కారం రుచి వేరుగా ఉంటుంది కదండి. ఆ టేస్ట్ ఈ పులుసులోకి దిగేటప్పటికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి అది కూడా పచ్చిదనం పోయాక మనం లేత వంకాయలు తీసుకుని ఇలా బారుగా కట్ చేసుకొని వేయండి. చాలా రుచిగా ఉంటుంది, త్వరగా మగ్గిపోద్ది. లేత వంకాయ కదండి, తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడైతే క్లీన్ చేసుకొచ్చారు పీతలు మా వదిన. ఇవ్వండి, చాలా టైం పట్టింది. ఆ అమ్మాయి చేసింది అక్కడ. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ నీళ్లు పోసి శుభ్రంగా పసుపు వేసి కడిగి ఇప్పుడైతే కూరకు రెడీ చేశారు. ఇప్పుడు వంకాయ మగ్గిపోయింది కదా, ఇప్పుడు క్లీన్ చేసుకున్న పీతలు ఇందులో వేసుకుందాం. కొద్దిగా పని కానండి, పీతలు తినేటప్పుడు కూడా అంతే రుచి ఉంటుందండి. పని అనుకోకుండా ఓపికగా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. జలుబు ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు తినండి ఇది. అందులోకి వర్షాకాలం కదా, తడుస్తారు. జలుబు వచ్చిందనుకోండి, ఆ టైంలో ఇలా పీతలు తాజాగా తెచ్చుకొని వండుకొని తిన్నారు అంటే జలుబు ఊరినే తగ్గినట్టు అనిపిస్తుందండి. పీతలు కూడా పనిచేస్తాయి, అలానే తలకాయ మాంసం కూడా అంత బాగా పనిచేస్తుంది జలుబు ఉండేటప్పుడు తింటే. ఇప్పుడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒక్కసారి కదుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఎందుకంటే పీతల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోతే నీరు లేకుండా ఉందనుకోండి సూపర్గా ఉంటుంది కూర, స్మెల్ బాగా వస్తుంది. పీతలు అయితే చక్కగా మగ్గిపోయింది. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడైతే కారం వేసేసుకుందాము. మీరు తిన్న దాన్ని బట్టి కారం వేసుకోండి, ఎందుకంటే కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు, తక్కువ తిన్న వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్లు వేసాను. వేసి కాసేపు అలా ముక్కలు మగ్గించిన తర్వాత వాటర్ వేసి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఈ లోపు చింతపండు అయితే మనం గుజ్జు తీసి ఉంచుకుందాం. నానబెట్టాం కాబట్టి త్వరగానే వచ్చేస్తుంది. కూర కూడా దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసేసుకుందాం. సముద్రం పీతలు కదండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా పెద్ద పీతలు అయితే ఇంకా బాగుంటాయి అనుకున్నాను నేను, కానీ ఈ పీత అయితే ఇంకా రుచిగా ఉంటుందంట. అంటే రకాలు ఉంటాయండి పీతల్లోనూ. ఈ పీత చాలా బాగుంటుందని చెప్తే అన్నయ్య ఇవే తెచ్చారు. ఇదిగోండి, రసం వేసాను కదా, చక్కగా ఉడికిపోతుంది. గరం మసాలా, కొద్ది ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గుతూ ఉంటుంది కూర, చక్కగా ఉడికిపోతుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకొని అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తాజా తాజా ఎంతో గుమ్మగుమ్మలాడే పీతల కూర అయితే మనకి రెడీ అయిపోయింది. అంతేనండి, పీతల కూర ఎంత సులువుగా వండుకోవచ్చు కదా. చేయడమే కానీ వండడం చాలా సులువు. పీతల కూర రెడీ కదా. ఇప్పుడైతే అన్నం తినేద్దాం రండి. వేడి వేడి అన్నంలోను చక్కగా ఈ పీతల కూర వేసుకొని తింటే కొద్దిగా జలుబు చేసిందండి మా మనవడికైతే. వాడికైతే ముందు తినరా, వేడివేడిగా ఉందని చెప్తున్నాము, జలుబు తగ్గుద్దని. ఇవ్వండి, పీత కాలు చూసారా ఎంత పెద్ద కాలు ఉందో. ఈ కాల్లో ఉన్న గుజ్జు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా. ఆ పీత కాలు తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. పీత కాలు అంతే రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.